రైట్. దీక్షా దివాస్ సంబరాలు అయితే ఓవరాల్గా తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నాయి. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నారు. సరే అడిగి తెలుసుకుందాం దీక్షా దివాస్ గురించి, ఆయనకున్న ఉద్యమ జ్ఞాపకాలు ఏంటివి అని. అన్న చెప్పండి అన్న, ఉద్యమ జ్ఞాపకాలు. దీక్షా దివాస్ అంటేనే మనకు తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. మీకు ఎటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి? అప్పటి తెలంగాణకి ఇప్పటి తెలంగాణకు మీరు ఏం మార్పు గ్రహించారు? ప్రస్తుతం ఎట్లా? సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో ఈ నవంబర్ 29, 2009 అనే డేట్ చాలా ముఖ్యమైన డేట్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డేట్ మన తెలంగాణ హిస్టరీలో. ఎందుకంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు తన పదవిలని వదిలేసి పార్టీ స్థాపించడం జరిగిందో, అది మొదటి స్టెప్ అయితే ఆయన ప్రాణాలని త్యాగం చేసి ఈ దీక్షకి పూనుకోవడం అనేది నెక్స్ట్ మేజర్ స్టెప్గా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో చూడొచ్చు. ఈ దీక్షా దివస్ వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు అనేది చేయడం మొదలు కావడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ వేయడం కానీ, తర్వాత కమిటీస్ వేయడం కానీ, అసలు రాష్ట్రం ఇవ్వాలి అనే ఆలోచన కల్పించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సమైక్య పాలకులు ఎంతోమంది ఎన్నో అవరోధాలు కల్పించి ఉద్యమంలో ఉన్న వాళ్ళని పైన ఎన్నో కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఎంతో భయభ్రాంతులకు గురి చేసినా కూడా తెలంగాణ సాధించాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఈ ఉద్యమం దీక్షను పూనుకోవడం జరిగింది. ఆ దీక్ష వల్లనే డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి కూడా తెలంగాణ ఎందుకు చేయాలి అనే విషయాన్ని ప్రజల్లోకి చాలా లోతుగా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే మనకి మెయిన్గా నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 మేజర్ పాయింట్స్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించడం జరిగింది కేసీఆర్ గారు. అయితే ముఖ్యంగా ఈరోజు 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏదైతే ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ గారు మాకు అప్పుడు నింపారో, అదే ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే బయట మనం చూసినట్టయితే ఈరోజు ఈ దీక్షా దివస్ని తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మాకు ఇప్పుడు ఉన్న, ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే పాలన అందించారో తెలంగాణ సాధించడమే కాకుండా బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ కానీ, సిటీస్ కానీ కరెంటు కానీ, నీళ్లు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. దానివల్ల మన తెలంగాణలో ఉన్న రేట్స్ అనేవి పెరగడం జరిగింది. ఓవరాల్ డెవలప్మెంట్ జరిగింది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎన్నో ర్యాంకింగ్స్లో కూడా తెలంగాణ స్టేట్ టాప్లో నిలవడం జరిగింది. రైట్. ఓవరాల్గా ఇప్పుడు చూస్తే తెలంగాణ పరిస్థితి ఆఫ్టర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు జరిగినాక, అధికార మార్పు జరిగినాక ఇప్పుడు ఎట్లా ఉంది? సో ఇప్పుడు మనము ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1 ఇయర్, ఇంకో డిసెంబర్ 9 అయితే 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. వాళ్ళు ఏంటంటే మహిళలను మోసం చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అట్లానే నిరుద్యోగులని, ఎందుకంటే ఇంతకుముందు అశోక్ నగర్లు నిరుద్యోగులను అయితే వాళ్ళు రెచ్చగొట్టి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అశోక్ నగర్కి తీసుకెళ్ళి మరీ ఆయనతో మీటింగ్ పెట్టించి వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. మరి మొన్న అదే నిరుద్యోగులకి వాళ్ళ పట్ల మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మనం ఆల్రెడీ చూసాం. ఎందుకంటే నిరుద్యోగుల సపోర్ట్తో వాళ్ళని రెచ్చగొట్టి, ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ గారు కానీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఉన్నా కూడా ప్రజలను రెచ్చగొట్టి ముఖ్యంగా చేయడం జరిగింది. అటు విద్యార్థులను మనం చూస్తున్నాము. ఇప్పుడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతోమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కానీ, కొన్ని చోట్ల పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. మరి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే కనీసం చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అట్లనే మనం రోడ్లపైన చూస్తున్నాము. ఇప్పుడు మన లగచర్లలో ఇన్సిడెంట్ చూసాం. మళ్ళీ ఈ రోజు చూస్తే మనకి ఎక్కడైతే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నారో ఈ ఫార్మాసిటీ కోసం, అది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ప్రతి ఏ వర్గాన్ని చూసుకున్నా కూడా అందరూ డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే ఇటు ఆటో కార్మికులు చూసుకున్న ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళు మహిళలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అది ప్రవేశపెట్టినా కూడా అది ఇంప్లిమెంట్ అవ్వడం జరగట్లేదు. ఎందుకంటే దానివల్ల ఆటో కార్మికులు, ఎందుకంటే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడు, ఎందుకంటే డైలీ వాళ్ళు ఆటో కిరాయికి తెచ్చుకొని డైలీ సాయంత్రం కిరాయి కట్టుకునే పరిస్థితి. ఎంతోమంది ఆటో కార్మికులకు పుట్టకొట్టడం జరిగింది. వాళ్ళు ఒక పని చేసినారే తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనాల కన్నా కూడా దుష్ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ ఆలోచించుకొని వాళ్ళు హామీలు ఇస్తే బాగుండేది. సో ఈ విధంగా ఏ సెక్టార్ చూసుకున్నా కూడా ఎవరు కూడా ప్రజలు సంతోషంగా లేరు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా ఇప్పుడు, ఎందుకంటే మా కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కొన్ని రోజులు సమయం ఇద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. కానీ ప్రజలే వచ్చి మా ఎమ్మెల్యేల దగ్గరికి కానీ కార్పొరేటర్ దగ్గర కానీ ప్రజలే వచ్చి, అన్న మీ హెల్ప్ కావాలి, మీరే రావాలి, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ కేసీఆర్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అనేది బాగుపడుతుంది, ఏదైతే సాధించుకున్నామో కొట్లాడి మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అని చాలా ఇప్పుడు ప్రజలందరూ భావిస్తున్నారు.